ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు ఒక గొప్ప ఆయుధం ఇచ్చి ఉన్నాడు. అది ప్రార్థన. ప్రార్థన మనము ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితులలోనైనా చేయవచ్చు. మనం ఒకవేళ శత్రువుల ఎదుట ఉన్నామనుకోండి, అయినా పర్వాలేదు, మనం చేయవచ్చు. ఎందుకంటే మనం చేసేది మనసులో. మనమేం పైకి చేయవలసిన అవసరం లేదు. మన మనస్సు, మన హృదయం మనము దేవుని వైపుకు త్రిప్పుకొని ఆయనకు ప్రార్థన చేస్తూ మనం బయట ఎవరితో అయినా మాట్లాడుతూ కూడా ఉండవచ్చు. అయితే మన హృదయంలో ఆ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు, కోర్టులో ఉండొచ్చు, లేకపోతే చెరసాలలో ఉండొచ్చు. ఎక్కడున్నా కూడా మనం ప్రార్థన చేయవచ్చు. దావీదు తను ఎంత కష్టంలో ఉన్నాడో చూసారా? 6వ కీర్తనలో అతడు కృషించిపోతూ ఉన్నాడు. నన్ను కరుణించుమని దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. అతని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మరణమైన స్థితి ఉంది. అతడు మూలుగుచు అలసిపోయి ఉన్నాడు. రాత్రంతా కూడా కన్నీరు విడుస్తూ ఉన్నాడు. తన పరుపు తేలిపోతూ ఉన్నది. తన కన్నీళ్ల చేత ఆ పడక కొట్టుకొని పోవచ్చున్న పరిస్థితి ఉన్నది. ఎంత విచారము, ఎంత దుఃఖము, అతని కన్నులు గుంటలు పడుతున్నాయట. మరి అవన్నీ ఎందుకంటే తనకు బాధ కలిగించు వారి చేత, తనని ఎవరు ఎలా బాధిస్తున్నారో, ఏ శత్రువులు అతనిని వెంటాడుతూ ఉన్నారో, వేటాడుతూ ఉన్నారో, చాలా బాధపడుతూ పారిపోతున్న స్థితిలో, దిక్కుతోచని స్థితిలో, దిక్కులేని స్థితిలో అతడు ప్రార్థన చేస్తూ అలసిపోతూ అతడు చివరికి అంటున్నాడు, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. అంటే మనకొక విశ్వాసం ఉండాలి. మనము ప్రార్థించే ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు అన్న విశ్వాసం మనకున్నట్లయితే మనము తప్పకుండా జయం పొందుకుంటాము. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థనను అంగీకరించును అని అతడు 9వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని పైన విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ ఉంటామో మన హృదయంలో ఒక శాంతి నెలకొంటుంది. ఆ తర్వాత మరి దావీదు అంటున్న మాటలు చూసారా? తన శత్రువులంతా సిగ్గుపడి అదురుచున్నారట. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుతారంట. అంత గొప్ప నెమ్మది అతనికి కలుగుతూ ఉన్నది. తను ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడని నమ్ముతూ ఉన్నాడు. అలాంటి ప్రార్థనా జీవితం కలిగి నెమ్మదిగా ఉందాం. ప్రతి క్లిష్ట పరిస్థితిని ఆయన బాగు చేయగలిగిన దేవుడు. ఆయనకే మహిమ.